డిఫరెంట్ హ్యాబిట్స్ ఏమీ ఉండవు. నేను పొద్దున్నే లేచి ఆ పనులు ఏమీ చేయను. నేను పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టుకుంటాను. ఏం కర్మ మనకు ఆ పనులన్నీ చేయాలని అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇది కూడా సైకాలజీ ప్రకారం ఒక మైండ్ సెట్టే అండి. మనీ రిలేటెడ్ గా, వెల్త్ రిలేటెడ్ గా, ప్రాపర్టీస్ రిలేటెడ్ గా, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా, అది ఏదైనా కానివ్వండి. నన్ను అడిగితే 90% ఆఫ్ పీపుల్ ఫెయిల్ అయ్యేది ఇక్కడే. స్ట్రాంగెస్ట్ 1% రూల్ ఏంటి అంటే, రిచెస్ట్ పీపుల్ అంతా ఏమి డిఫరెంట్ థింగ్స్ ఏమీ చేయరండి. మనమేమో అనుకుంటాం వాళ్ళేమో డిఫరెంట్ థింగ్స్ చేసేస్తున్నారు అని అనుకోవడం మన భ్రమ. కానీ వాళ్ళు చేసే ప్రతి పని డిఫరెంట్ గా చేస్తారు. మనం గమనించినట్లయితే వరల్డ్ వైడ్ గా కానివ్వండి, కంట్రీలో కానివ్వండి, టాప్ 1% పీపుల్ వాళ్ళ హ్యాబిట్స్ డిఫరెంట్ గా ఉండవు. వాళ్ళ డిసిప్లైన్, చేసే పనులు డిఫరెంట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నితిన్ కామత్, జిరోదా కో ఫౌండర్. ఈయన డిఫరెంట్ గా చేసేది ఏంటి? ఆయనకి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మనలో చాలా మంది స్టాక్ మార్కెట్స్ చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. ఆయన ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, కాల్స్ చేస్తూ ఉంటారు, మార్కెట్ మీద అవగాహన పెంచుకుంటున్నారు, స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీకు తెలుసా, ఆయన ఇన్ని సంవత్సరాల జర్నీలో మార్కెట్ అవర్స్ లో ఆఫే తీసుకోలేదట. మరి మనమందరం చేస్తున్నట్టు, మీరు వర్క్ చేస్తున్నట్టు, నేను వర్క్ చేస్తున్నట్టు, అలాగే కదా ఆయన కూడా పని చేస్తున్నారు. ఆయన డిఫరెంట్ గా చేసేది ఏంటి? కానీ మనం బ్రేక్ తీసుకుంటున్నాము, ఆయన బ్రేక్ తీసుకోవట్లేదు. అదే పెద్ద డిఫరెన్స్. సో వాళ్ళు డిఫరెంట్ థింగ్స్ ఏమన్నా చేస్తున్నారా? చేసే పనినే డిఫరెంట్ గా చేస్తున్నారా? చూడండి, మన హ్యాబిట్స్ చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటాయి. కానీ దీని వల్ల కూడా మనం ఇంత చేంజ్ అవ్వచ్చా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ముఖేష్ అంబానీ గారి ఇంటర్వ్యూ చూసారా? మీరు పొద్దున్నే లేచి ఏం చేస్తారు అని యాంకర్ అడిగారు. మీరు పొద్దున్నే లేచి మీ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటుంటారా? మీరు పొద్దున్నే లేచి స్టాక్ మార్కెట్ లో రిలయన్స్ షేర్స్ తగ్గాయా పెరిగాయా అని చెక్ చేసుకుంటూ ఉంటారా అని యాంకర్ అడగగా, అందుకు ఆయన ఇచ్చిన సమాధానం, నేను పొద్దున్నే లేచి ఆ పనులేమీ చెయ్యను. నేను పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టుకొని, ఆ రోజు కొత్తగా ప్రసాదించిన ఆ రోజుకి థ్యాంక్ఫుల్ చెప్పుకొని, గ్రాటిట్యూడ్ చెప్పుకొని, తరువాత నా పనులన్నీ చేసుకుంటాను. సో హ్యాబిట్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయండి, కానీ లైఫ్ మీద పెద్ద ఇంపాక్టే చూపిస్తాయండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. రోజు మనం 1% ఇంప్రూవ్ చేసుకున్నా కానీ మనం మన వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి, మన టార్గెట్స్ రీచ్ అవ్వడానికి, మనకి హెల్ప్ అవ్వడానికే కదండి. మరి మనం దీన్ని 4 హ్యాబిట్స్ కింద డివైడ్ చేసుకుందాం. మైండ్ సెట్ హ్యాబిట్స్, మనీ హ్యాబిట్స్, ఇన్కమ్ అండ్ స్కిల్ హ్యాబిట్స్, డిసిప్లిన్ హ్యాబిట్స్. ఫస్ట్, మైండ్ సెట్ హ్యాబిట్. ట్రాక్ ఎవ్రీ రూపీ. మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి ట్రాక్ చేయండి. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒక స్టోరీ చెప్తా. వన్ ఆఫ్ మై ఫ్రెండ్, తనకి నేను చెప్పా, ఈ వీడియో కూడా చూస్తూ ఉండొచ్చు, కానీ తనకి నేను చెప్పాను ప్రతి రూపాయి ట్రాక్ చెయ్యి అని. కానీ ఏమంత కర్మ, ఎందుకు ప్రతి రూపాయి ట్రాక్ చెయ్యాలి అని చెప్పింది. నేను యాజ్ అ రిక్వెస్ట్ గా, ట్రాక్ చేసి ఒకసారి చూడు, నీకే రిజల్ట్ అర్థమవుతుంది అని. కానీ ట్రస్ట్ మీ, ఫస్ట్ 15 days లోనే దగ్గరగా 6,000 చేంజ్ తేడా వచ్చింది. అప్పుడు నా ఫ్రెండ్ రియలైజ్ అయ్యింది, నేను ఇంత వేస్ట్ చేస్తున్నానా అని. చూడండి, ప్రతిదీ చిన్నగానే అనిపిస్తుంది. ప్రతి రూపాయి ట్రాక్ చేయాలా అని అనిపించవచ్చు, కానీ ఒక్కసారైనా ట్రాక్ చేస్తేనే కదా మనం ఎంత అమౌంట్ వేస్ట్ చేస్తున్నామో కూడా మనకు అర్థం అవ్వడానికి. మనము ఎక్కడ వేస్ట్ చేస్తున్నామో నోట్ చేసుకొని ఆ బుక్ లో కనుక చూసినట్లయితే క్లిస్టర్ క్లియర్ గా కనిపిస్తుందండి మనం ఎక్కడ వేస్ట్ చేస్తున్నాము అని. సో ఇలాగా మనము వేస్ట్ చేయడం కట్ చేయొచ్చు. సెకండ్ వన్, మీరు ఏమి కొనాలన్నా 24 hours నుంచి 48 hours వెయిట్ చేసి చూడండి. పోస్ట్ పోన్ చేయండి, వెంటనే కొనేయకండి. ఇలా చేయడం వల్ల మీకు అది నిజంగానే అవసరమా, లేకపోతే నిజంగానే మీకు ఆ ప్రోడక్ట్ కావాలా అని మీ మైండ్ సెట్ కి అర్థమవుతుంది. ఒక రకంగా ఇది కూడా ఒక సైకాలజీ ప్రకారం ఒక మైండ్ సెట్టే అండి. చూడండి, ముఖ్యంగా ఆన్లైన్ లో కనిపించిందల్లా కొనేయడం, ఆర్డర్ చేసేయడం, తీసుకొచ్చి ఇంట్లో పెట్టేయడం. అది మనకు అవసరం ఉన్నా లేకపోయినా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేయడం. మీరు ఒకసారి మీ లాస్ట్ 3 months ఆన్లైన్ పర్చేజెస్ ని గమనించుకోండి, ఎంత వేస్ట్ ప్రొడక్ట్స్ కొని పెట్టుంటారు. ఇలా చేయడం వల్ల ఇది అవసరమైన పర్చేసా లేక అనవసరమైన పర్చేసా అని మనకి క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్ తో మనం బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు కొంటున్నారు కదా అని మనము ఒక్క ప్రోడక్ట్ కొనవలసిన దగ్గర 2-3 వస్తువులు కొంటూ ఉంటాం. అవును కదా, ఇది అందరి లైఫ్ లో జరిగే ఉంటుంది కదా. కాబట్టి మనం ఇంపల్స్ బయింగ్ తగ్గించాలి అంటే మనం కొనవలసిన ప్రోడక్ట్ ని కొంచెం పోస్ట్పోన్ చేయండి. థర్డ్ మైండ్ సెట్, ప్రతిరోజు కాస్త టైం స్పెండ్ చేసి మనీ రిలేటెడ్ గా, ఆపర్చునిటీస్ రిలేటెడ్ గా, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా, అది ఏదైనా కానివ్వండి, ఒక కొత్త విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఒక డిసిప్లిన్ హ్యాబిట్ లా పెట్టుకోండి. ఒక బుక్ చదవాలనో, ఒక పాడ్కాస్ట్ చూడాలనో,
ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలనో, లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ బుక్స్ ఏమన్నా చదవాలనో, ఇలా ఒక డైలీ 10 మినిట్స్ మీరు స్పెండ్ చేయండి. దీనివల్ల మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. 5 మినిట్సే కదా, 10 మినిట్సే కదా, దీనివల్ల ఏమవుతుంది అని అనుకోకండి. డైలీ మీరు 5 to 10 మినిట్స్ కనుక కేటాయించినట్లయితే 1 year లో, లేకపోతే కొంతకాలం తర్వాత మీరు ఎంత చేంజ్ అవుతారో అనేది మీరే గమనించవచ్చు. 4th వన్, మోస్ట్ ఇంపార్టెంట్ థింకింగ్ అండి. షార్ట్ టర్మ్ వదిలేసి లాంగ్ టర్మ్ లోకి షిఫ్ట్ అవ్వండి. నన్ను అడిగితే చాలా మంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా ఫెయిల్ అయ్యేది ఇక్కడే. షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయడం, రిజల్ట్స్ రాలేదు అనడం, ఈ రోజు డబ్బు వచ్చేస్తే చాలు అని అంటూ ఉంటారు. గ్యాంబ్లింగ్ లో తప్ప, లాటరీలో తప్ప ఈ రోజుకి ఈ రోజే డబ్బులు ఎక్కడా రావు. ఈ రోజు మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే, ఈ రోజు మన సేవింగ్స్ స్టార్ట్ చేస్తే 10 years తర్వాత మనకు వచ్చే సేవింగ్స్ గురించి, రిజల్ట్స్ గురించి ఆలోచించండి. వెల్త్ క్రియేట్ చేయడం ఎప్పుడు లాంగ్ టర్మ్ లోనే జరుగుతుందండి, షార్ట్ టర్మ్ లో కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే వారెన్ బఫెట్. ఆయన 11 సంవత్సరాలప్పుడు ఇన్వెస్ట్ చేస్తేనే ఆయన 60 years తరువాత ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్ కి రీచ్ అయ్యారు. అంటే ఆయన ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారండి? అంటే ఆయనకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అలాగే రాకేష్ జుంజున్వాలా, ఆయన కూడా చాలా సంవత్సరాల కిందట ఎక్కడ ఇన్వెస్ట్ చేశారండి? టీటా అనే ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్ కి మల్టీ బ్యాగర్ లాగా క్రియేట్ అయిపోయి ఇప్పుడున్న పొజిషన్ కి చేరుకోవడం జరిగింది. అంటే మీరు ఇక్కడ ఒకటి గమనించారా? ఎప్పుడు మనకి వెల్త్ క్రియేట్ చేయడంలో షార్ట్ టర్మ్ లో అయితే కుదరదండి, లాంగ్ టర్మ్ లోనే అది కుదురుతుంది. కాబట్టి మీ మైండ్ సెట్ ని షార్ట్ టర్మ్ ని వదిలేసి లాంగ్ టర్మ్ కి షిఫ్ట్ అవ్వండి. నెక్స్ట్, మనీ హ్యాబిట్స్. మనీ హ్యాబిట్స్ లో అంటే వెరీ ఫస్ట్ హ్యాబిట్ ఏంటి అంటే, మన మీద మనం మనీ ఖర్చు పెట్టుకోవడం, స్పెండ్ చేయడం. మన మీద మనం స్పెండ్ చేసుకోవడం ఏంటి? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం అండి. చాలా వరకు 95% ఆఫ్ పీపుల్ మన మీద మనం అస్సలు మనీనే స్పెండ్ చేసుకోము. అసలు మన మీద మనము మనీ స్పెండ్ చేసుకోవడం అంటే ఏంటి? ఏమీ లేదండి. మన వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి, ఏమన్నా స్కిల్ నేర్చుకోవడానికి మనము మన మీద స్పెండ్ చేసుకోవడం. ఎలా చేసుకుంటాం మరి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరేమైనా ఒక స్కిల్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు అనుకోండి. ఆ స్కిల్ నేర్చుకోవడానికి, అబ్బా ఇప్పుడు ఈ స్కిల్ నేర్చుకోవడానికి 10,000 ఖర్చు పెట్టాలా, ఆ 10,000 వేస్ట్ కదా, ఇలా అనుకోవడం తప్పండి. మన మీద మనం స్పెండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి మన ఫ్యూచర్ కి ఉపయోగపడుతుందండి. సో అలా అనుకోవడం తప్పు. సో మీ మీద మీరు మనీని, టైం ని స్పెండ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఫిజికల్ ఫిట్నెస్ కి మనీకి సంబంధం ఏంటి అంటారా? మరి ఫిజికల్ ఫిట్నెస్ గా ఉంటేనే కదండి మన బాడీ యాక్టివ్ గా, స్ట్రాంగ్ గా ఉంటేనే కదండి మన మైండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. మన మైండ్ స్ట్రాంగ్ గా ఉంటేనే కదా అండి మనము సరైన ఆలోచనలు తీసుకుంటాం. మరి సరైన ఆలోచనలు తీసుకున్నప్పుడే కదండి మన చేయాల్సినవి కరెక్ట్ గా చేస్తాము. సెకండ్ మనీ హ్యాబిట్ ఈస్, శాలరీ వచ్చిన వెంటనే ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి. మనలో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, ఫస్ట్ అన్ని ఎక్స్పెన్సెస్ చేసేయడం, తర్వాత మిగిలిన దాన్ని సేవింగ్స్ చేద్దామని అనుకోవడం. కానీ రియాలిటీ ఏంటి? లాస్ట్ లో ఎక్స్పెన్సెస్ అన్ని అయిపోయిన తర్వాత ఏమన్నా మిగులుతుందా ఇన్వెస్ట్ చేయడానికి? సో టాప్ 1% పీపుల్ కి మనకి ఉన్న పెద్ద డిఫరెన్స్ ఇదేనండి. వాళ్ళు ఫస్ట్ సేవింగ్ చేస్తారు, తర్వాత ఎక్స్పెన్స్ చేస్తారు. సో మనం పాటించాల్సింది కూడా ఇదేనండి. ఫస్ట్ మన ఎక్స్పెన్సెస్ కాకుండా మన సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసి, ఆటో ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసి తర్వాత మన ఎక్స్పెన్సెస్ ని ఖర్చు పెట్టుకోండి. ఇది ఒక మంచి హ్యాబిట్. నెక్స్ట్ మనీ హ్యాబిట్ ఈస్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. దీన్ని అవాయిడ్ చేయండి. మనలో చాలా మంది మన కోసం మనం బ్రతకడం కన్నా సొసైటీ కోసం బ్రతకడం ఇంపార్టెంట్ అయిపోయింది. ఎలాగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏమన్నా ఒక బర్త్డే పార్టీ చేసుకోవాలి అనుకున్నాము. ఓకే, లాస్ట్ టైం ఎవరు బర్త్డే పార్టీస్ కానీ ఇన్వైట్ చేస్తుంటారు, అక్కడికి వెళ్ళింటాము. అక్కడ వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు అనేసి ఇప్పుడు మనము ఆ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అని అనుకోవడం, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్, ఎవరైనా కారు కొనుక్కున్నారు, మనం కూడా నెక్స్ట్ టైం కారు కొనుక్కునేటప్పుడు ఇంకొంచెం పెద్ద కారు కొనుక్కోవాలి అనుకోవడం, ఇది ఒక లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. పక్కింట్లో ఒక పెద్ద టీవీ కొన్నారు, నెక్స్ట్ టైం మనం కూడా టీవీ కొనేటప్పుడు వాళ్ళకన్నా కొంచెం పెద్దగా టీవీ కొనాలి అని అనుకోవడం, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకోండి. మనము మన కోసం బ్రతుకుతున్నాము, మన ఫ్యామిలీ కోసం బ్రతుకుతున్నాము, అంతేగాని మన సొసైటీలో మనం ఎలా బ్రతుకుతున్నాము అని ప్రూవ్ చేసుకోవడానికి అయితే ప్లీజ్ దయచేసి ఇలాంటివి లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్స్ చేయకండి. రివ్యూ యువర్ ఎక్స్పెన్సెస్.
ప్రతి వీక్ కూర్చొని మీ ఎక్స్‌పెన్సెస్ ని రివ్యూ చేసుకోండి. ఒక బుక్కు, పేపరు తీసుకొని ప్రతి చిన్న ట్రాన్స్‌ఫర్స్ అయినా సరే మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నామో, మనకు అవసరమై ఖర్చు పెడుతున్నామా, అన్నెసెసరీగా ఖర్చు పెడుతున్నామా అని ఒక లిస్ట్ ఔట్ చేసుకున్నట్లయితే మనము అన్నెసెసరీగా ఎక్స్‌పెన్సెస్ చేయడం అవాయిడ్ చేస్తాము. అయ్యో! మాకు ప్రతి వీకు అలా రివ్యూ చేసుకునే టైం లేదండి అని అనుకుంటే అట్‌లీస్ట్ మంత్లీ వన్స్ అయినా మీరు రివ్యూ చేసుకోండి. అప్పుడు మీరు ఏది నెసెసరీ, ఏది అన్నెసెసరీ అనేది మీ మైండ్‌కి క్లారిటీ అవుతుంది. సో, ఇప్పుడు ఈ పాయింట్స్ అని మనం కంబైన్ చేస్తే గ్రాబ్ యువర్ ఆపర్చునిటీస్, సేవ్ కన్సిస్టెంట్లీ, ఆటోమేట్ యువర్ సేవింగ్స్, కంట్రోల్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్స్, ఇవన్నీ మనకి చిన్నగానే అనిపించవచ్చండి. కానీ ఖచ్చితంగా కొంతకాలం తర్వాత మనకి చేంజెస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో యూస్ఫుల్, ఖచ్చితంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే స్ట్రాంగ్ మామ్ మైండ్ సెట్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఏ హ్యాబిట్ ని ఫాలో అవుతున్నారో నాకు కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో దేనిపైన చేయాలో కూడా కమెంట్ చేస్తే నెక్స్ట్ దాన్ని నేను చేయడానికి ట్రై చేస్తాను. అలాగే చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.